ప్రయత్నం చేయండి, మాకు కూడా కొంత ఉత్సాహం వచ్చే ప్రయత్నం ఉంటుంది. చూద్దాం ఆంధ్రజ్యోతి మరి ఏం రాసుకొచ్చింది. మొత్తం జిఎస్టీ గురించే ఉంది. జిఎస్టీ తగ్గింపు ఇలా, జిఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామన్న ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు, పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడమే లక్ష్యమట. నిర్మలా సీతారామన్ గారు. వైద్య ఆరోగ్య రంగం ప్రస్తుతం తగ్గిన తర్వాతనంట. వైద్య ఆరోగ్య జీవిత బీమా ప్రస్తుతం 18% అంట, తగ్గిన తర్వాత అది 0% అంటే పెద్ద ఏం తగ్గలేదు అసలు. అది మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ప్రస్తుతం 12% అంట, తగ్గిన తర్వాత 5%. డయాగ్నోస్టిక్ కిట్లు పరికరాలు ప్రస్తుతం 12%, తగ్గింది 5%. గ్లూకోమీటర్ టెస్ట్ స్ట్రిప్స్ అంట, ప్రస్తుతం 12%, తగ్గింది 5%. కళ్ళజోళ్ళు ప్రస్తుతం 12%, తగ్గింది 5%. కళ్ళజోళ్ళు అయితే అడ్డగోలుగా వస్తున్నాయి, ఎందుకంటే మనం పొద్దుగా లేస్తే ఫోన్ల మీదనే ఉండవు కాబట్టి అందరికీ సైట్లు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకు కూడా గిరాకీ ఎక్కువనే ఉంది. ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చూస్తే ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు ప్రస్తుతం 28% ఉంటే తగ్గింది 18% అంట. ఇది మంచిదే, ఇది చాలా మంచిది. ఎందుకంటే సామాన్యులకు చాలా అవసరం ఇది. ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు మంచిదే. వ్యవసాయ రంగానికి సంబంధించి ట్రాక్టర్లు విడిభాగాలు, ట్రాక్టర్లు విడిభాగాలు టైలరు 18% ఉంది, ఇప్పుడు తగ్గింది 5%. ట్రాక్టర్లు 12%, తగ్గింది 5%. ఇవన్నీ సామాన్యులకు పనికొచ్చేటివే, మంచిదే, సంతోషం. ఇట్లా భారతదేశంలో సామాన్యులు జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో వాళ్ళకు మేలు జరిగే అవకాశం 100% ఉంది. ఇక్కడ జిఎస్టీ తగ్గింపు ఇలా నిత్యావసర వస్తువులు ప్రస్తుతం తగ్గిన తర్వాత ఇవన్నీ తల నూనెలు, షాంపులు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు, సేవింగ్ క్రీమ్లు, సబ్బులు మొత్తం దాదాపు తగ్గినాయి. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ, స్ప్రైట్లు, తర్వాత ప్రీప్యాక్ట్ అంట, నమ్నిక్ట్, భుజియా, మిక్చర్లు, ఫీడింగ్ బాటిళ్ళు, బేబీ నాప్కిన్లు, డైపర్లు దాదాపు మొత్తం తగ్గినాయండి. ఆటోలు, మొబైల్ రంగం, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి దాదాపు అన్నీ తగ్గించి పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, నిరుపేదలకు అందరికీ ఒక రకంగా అందుబాటులో ధరలకు వచ్చేటట్లు కనిపిస్తున్నాయి. మీ కార్ల ధరలు, బైక్ల ధరలు అన్నీ తగ్గినాయి. ముందే పండుగ 22వ తేదీ నుంచే తగ్గనున్న నిత్యావసరాల ధరలు తగ్గని ఇట్లా పోయినాయి. ఎవరెస్ట్ శిఖరం పోయినట్టు పోయినాయి, ఈఫిల్ టవర్ పోయినట్టు పోయినాయి. ఇక్కడ జీతాలేమో చక్కగా ఉండవు, టైంకు రావు, వచ్చినా ఎక్కువ ఉండవు, కాంపిటీషన్ ఎక్కువ అయింది. మీరు ధరలేమో అడ్డగోలుగా పెంచిండ్రు. ఇక్కడ హైదరాబాద్లో రూమ్ రెంట్లు, ఈఎంఐలు, ఇంకా చాలా ఉన్నాయి కథలు, ఇంకా చెప్పుకుంటూ పోతే. జిఎస్టీ సంస్కరణలకు జిఎస్టీ కౌన్సిల్ పచ్చ జెండా. ఇప్పుడున్న 4 స్లాబులు 2 స్లాబులకు కుదింపట. జీవిత ఆరోగ్య బీమాపై జిఎస్టీ పూర్తిగా ఎత్తివేత. 33 రకాల అత్యవసర ఔషధాలపైన పన్ను 0. ఇతర అన్ని మందులపై పన్ను 5% తగ్గింపు. సిమెంట్పై పన్ను 10% తగ్గింపు. యథాతథంగా ఫోన్ల ధరలు, ఫోన్లు అయితే ధరలు మాత్రం తగ్గలే. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28% నుంచి 18% కంట. కార్లపై 75,000 నుంచి 1,50,000 దాకా ఊరటనట. లగ్జరీ కార్లపై 10 లక్షల వరకు ఆధారట. స్కూటర్లపై 10,000 దాకా, బైక్లపై 13,000 దాకా, 2,500 దాటిన వస్త్రాలు, పాదరక్షకాలు ధరలు పెరిగే ఛాన్స్ అంట. మొత్తం మీద అయితే ప్రజలారా, మిత్రులారా, మనకు అన్ని వస్తువులపై ధరల తగ్గింపు చాలా మటుకు తగ్గింది. కార్లు, బైకులు, సిమెంట్ ధరలు, వాడే ఉపకరణాలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓ రకంగా ఇది ఒక విప్లవమే అనుకోవాలి. ఇది ఒక ఊరట, ముఖ్యంగా ఎవరికంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బిలో పావర్టీ వాళ్ళకు చాలా ముఖ్యం. నిత్యావసర సరుకులు చాలా రేట్లు పెరిగినాయి, మీకు చూడవచ్చు, అడ్డగోలుగా పెరిగినాయి. ఇవన్నీ మొత్తం మీద అయితే తగ్గింపు చర్యల్లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. ఇక కుట్టు మిషన్లు, విడిభాగాలు మొత్తం తగ్గినాయి. మ్యాపులు, చార్టులు, గ్లోబులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రేయాన్లు, వర్క్ బుక్లు, నోట్స్ బుక్